నారాయణుడే వేణుమాధవుడు, జగాలనేలే ఆ జగన్నాథుడే లీలామాధవుడు. అలాంటి ఆ స్వామి నీలమాధవుడిగా కొలువైన క్షేత్రం మనకి ఒడిషా రాష్ట్రంలోని కాంటిలో కనిపిస్తుంది. పూరీ క్షేత్రంలో జగన్నాథుడు ఆవిర్భవించడానికి కారకుడే ఈ నీలమాధవుడు. ఆ స్వామి ప్రధాన దైవంగా కొలువైన పుణ్యస్థలమే ఇది. ఎన్నో లీలా విశేషాలతో మరెన్నో మహిమలతో ముడిపడిన ఈ పవిత్ర ప్రదేశం ఈ వారం దివ్యక్షేత్రం. విష్ణులీలా విశేషాలు దేవతలకే అర్థం కాలేదు. ఆ స్వామి రూప గుణ విశేషాలు మహర్షులకే అంతుచిక్కలేదు. లోక కళ్యాణం కోసం, తన భక్తులను అనుగ్రహించడం కోసం ఆయన అనేక విన్యాసాలు చేశాడు. అందుకు నిదర్శనంగా నిలిచే క్షేత్రాల్లో ప్రధానమైనది పూరి. అలాంటి పూరీ క్షేత్రాన్ని పోలిన పుణ్యస్థలంగా కాంటిలో కనిపిస్తుంది. మహానది తీరంలోని ఈ క్షేత్రంలో అడుగు పెడితే పూరీ ఆలయాన్ని దర్శిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. నయాగఢ్ జిల్లా పరిధిలోని ఈ క్షేత్రం తరతరాల చరిత్రను, పురాణ గాథలను కలిపి మోస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్లే మార్గం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎత్తైన కొండలు, లోయలు, జలపాతాలు, పంట పొలాలు, ఏపుగా ఎదిగిన వృక్షాలు, దారి పొడవునా మనతో కలిసి సాగుతున్న భావన కలుగుతుంది. అలసట తెలియని ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఆలయ దర్శనం వరకు అనుభూతులను వెదజల్లుతూనే ఉంటుంది. శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించిన క్షేత్రాల్లో చాలా వరకు కొండలపైనే కనిపిస్తాయి. ఆ కొండలకు చేరువలో నదులు, వాగులు ప్రవహిస్తూ ఉంటాయి. కనుచూపు మేరలోని ప్రకృతి అందాలను వీక్షించడానికి ఏర్పాటు చేసుకున్న వేదిక మాదిరిగా ఆ కొండలు దర్శనమిస్తూ ఉంటాయి. అందుకే ఆయనను ప్రకృతి ప్రియుడని అంటారు. అలాంటి లక్షణాలను పుష్కలంగా కలిగిన దివ్యస్థలంగా కాంటిలో అలరారుతోంది. మహానది తీరంలోని ఒక చిన్న గ్రామంలో కనిపించే ఈ ఆలయ సమీపానికి వెడితే ఇక్కడ ఇంతటి అద్భుతమైన ఆలయం ఉందా అనే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. అయితే ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత కాలంలోనే చుట్టుపక్కల గృహాలు ఏర్పడి ఉండవచ్చునని అనిపిస్తుంది. ఆలయ నిర్వహణ కోసం ఏర్పడిన నివాసాలు ఆ తర్వాత కాలంలో విస్తరించాయని కూడా అనుకోవచ్చు. నదులన్నీ ఏకమైనట్టుగా ఇక్కడి మహానది ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో ఈ నది మరింత విశాలంగా, మరింత ఉధృతంగా పరుగులు తీస్తుంది. ఇక్కడి నీలమాధవుడి లీలా విశేషాలకు మొదటి సాక్షి ఈ మహానదియే. స్వామివారి కొలువైన ఈ కొండలను స్పర్శిస్తూ, దర్శిస్తూ, హర్షిస్తూ ఉండే
తొలి భక్తురాలు ఈ మహానదిని స్వామి పాదాలను అభిషేకించడానికి మహానది ఆరాటపడుతున్నట్టుగా అనిపిస్తుంది. కొండపై కొలువైన ఆ స్వామి పాదాల చెంత నిరంతరం నీరు ఊరుతుండటం ఇక్కడ గమనించవలసిన విషయం. నీలమాధవస్వామి ఆలయం బ్రహ్మాద్రి, హిమాద్రి అనే 2 కొండలపై విరాజిల్లుతోంది. ఈ కొండల పాదభాగాన్ని తాకుతూ మహానది మహదానందంతో ప్రవహిస్తూ ఉంటుంది. కొండపై అంచెలంచెలుగా మందిరాలు, మంటపాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఆలయ సముదాయం అనే విషయం అర్థమవుతుంది. ఆలయ నిర్మాణ శైలిని చూడగానే మనకి పూరీ జగన్నాథుడి నిలయమే కనుల ముందు కదలాడుతోంది. ఆలయానికి వెళ్లే దారిలో పూజా సామగ్రిని విక్రయించే దుకాణాలు కనిపిస్తాయి. నీలమాధవుడి చిత్రపటాలతో పాటు ప్రసాదాలను కూడా ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. ఆయా విశేషమైన పర్వదినాలను బట్టి ఈ దుకాణాల దగ్గర భక్తుల సందడి కనిపిస్తూ ఉంటుంది. పూజా సామగ్రిని తీసుకుని ముందుకు కదిలితే కొండపైకి వెళుతున్న భావన ఎంతమాత్రం ఉండదు. ఎందుకంటే దారికి ఇరువైపులా చల్లని నీడని పరిచిన మహావృక్షాలు, వాటి నీడలో సేద తీరుతున్నట్టుగా మందిరాలు కనిపిస్తూ ఉంటాయి. కొండపైకి పొడవైన విశాలమైన మెట్లదారి కనిపిస్తుంది. దైవ దర్శనం కోసం ఈ మెట్లన్నీ లైన్లో నిలబడ్డాయేమో అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. ప్రధానమైన ఆలయానికి కొండ పైభాగానికి చేరుకోవడానికి కొంత ప్రయాసపడవలసి ఉంటుంది. కాస్త వయసు మళ్లిన వారికి ఇది ఇంకాస్త కష్టంగా అనిపిస్తుంది. కొండ పైభాగానికి చేరుకోగానే ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా అనిపిస్తుంది. అనేక శిఖరాలు, ఆ శిఖరాలపై గల సుదర్శన చక్రాలు కలిగిన ఈ ఆలయం గత వైభవాన్ని ఘనంగా ఆవిష్కరిస్తున్న భావన కలుగుతుంది. ఈ కొండలపై ఇంతటి విశాలమైన ప్రదేశం ఉందా అని ఆశ్చర్యపోని వారంటూ ఉండరు. సువిశాలమైన ఈ ప్రదేశంలో నీలమాధవ స్వామివారి ఆలయంతో పాటు అనేక మందిరాలు, ఆ మందిరాల వాకిట్లో అందంగా తీర్చిదిద్దిన మంటపాలు మనకి కనిపిస్తాయి. ప్రతి మందిరం కూడా ముఖమంటపాన్ని కలిగి ఉంటుంది. 100 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ మందిరాలు ఇంతవరకు పునర్నిర్మాణాన్ని జరుపుకోలేదనే విషయం మనకి అర్థమైపోతూనే ఉంటుంది. ప్రాచీన కాలంలోనే నిర్మించిన ప్రవేశ ద్వారాలను దాటుకుంటూ ప్రధానమైన ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. ఆయా ప్రవేశ ద్వారాలకి ఇరువైపులా సింహాల ప్రతిమలు, పులులు, ఏనుగులు, గుర్రాలు కనిపిస్తాయి. నీలమాధవస్వామి ఆలయ సన్నిధిలో గల ఇతర మందిరాలను చూస్తే స్వామివారి ఊరేగింపు కోసం సిద్ధంగా ఉంచిన రథాల మాదిరిగా అనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఇక్కడి రోహిణీ కుండలోని గరుత్మంతుడిని పక్షి రూపంలో చెక్కారు. శంకు చక్రాలను చెరో చేతిలో పట్టుకుని స్వామివారికి అందించడానికి బయలుదేరినట్టుగా గరుత్మంతుడు కనిపిస్తాడు. ఆకాశంలో ఎగురుతున్న ముద్రలో ఇక్కడి శిలపై గరుత్మంతుడి రూపాన్ని మలచడం కాస్త చిత్రంగా అనిపిస్తుంది. ఇక గరుత్మంతుడి సన్నిధిలోనే సుదర్శన చక్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే స్వామివారి పాదముద్రకు సంబంధించిన పీఠం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్వామివారి పాదముద్రలు కలిగిన పద్మపీఠం చక్కని నగిషీలతో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా అనిపిస్తూ ఉంటుంది.
నీలమాధవుడి పాదముద్రకు నమస్కరించుకోవడం వల్ల సమస్త పుణ్యక్షేత్రాలను పుణ్యతీర్థాలను దర్శించిన ఫలితం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. సభామండపం, ముఖమంటపం, అంతరాళం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం కనిపిస్తుంది. స్వామివారికి ఎదురుగా గరుడ స్తంభం ఏర్పాటు చేయబడి ఉంటుంది. ముందుగా గరుడ స్తంభాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తర్వాతనే స్వామివారి దర్శనం చేసుకుంటారు. గర్భాలయంలో నీలమాధవుడు స్థానిక మూర్తి ఓ మాదిరి పరిమాణాన్ని కలిగినదిగా కనిపిస్తుంది. ఇక్కడి ఆచార సాంప్రదాయాలకు తగినట్టుగా స్వామివారి అలంకరణ ఉంటుంది. నీలమాధవుడి పేరు వినగానే ఎక్కడో విన్నట్టుగా ఉందే అనిపించడం సహజం. పూరీ జగన్నాథ స్వామి క్షేత్ర ఆవిర్భావం నీలమాధవ స్వామితోనే మొదలవుతుంది. అందువల్ల పూరీ క్షేత్రాన్ని గురించి చెప్పుకోకుండా, ఆ క్షేత్ర ప్రస్తావన చేయకుండా ఈ తీర్థాన్ని గురించి మాట్లాడుకోలేము. అవంతి నగరాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. పూరిలో ఆలయాన్ని నిర్మించి అందులో ప్రత్యక్ష నారాయణుడు కొలువై ఉండేలా చేయాలని అనుకుంటాడు. భూలోకంలో నారాయణుడు ప్రత్యక్ష దర్శనమిచ్చే ప్రదేశం ఏదో తెలుసుకుని స్వామిని తన ఆలయంలో ఉండేలా ప్రార్థించాలని భావిస్తాడు. ఆ సమయంలో ఆయన నీలమాధవ స్వామిని గురించి వింటాడు. ఆ స్వామి ఎక్కడ కొలువై ఉన్నది తెలుసుకుని తనకి చెప్పమని విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడిని నియమిస్తాడు. ఇంద్రద్యుమ్నుడు అప్పగించిన పనిపై బయలుదేరిన విద్యాపతి అనుకోకుండా విశ్వావసు ఇంట్లో బస చేస్తాడు. ఆయన కూతురు లలితని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అనునిత్యం విశ్వావసు రహస్యంగా నీలమాధవుడిని దర్శనం చేసుకుంటూ ఉంటాడని లలిత ద్వారా తెలుసుకుంటాడు. తనకి కూడా నీలమాధవుణ్ణి చూడాలని ఉందంటూ లలితపై విద్యాపతి ఒత్తిడి తీసుకొస్తాడు. కూతురు మాట కాదనలేక విశ్వావసు విద్యాపతి కళ్లకు గంతలు కట్టి ఆ స్వామి సన్నిధికి తీసుకుని వెళతాడు. అయితే విద్యాపతి తన తెలివితేటలతో ఆ ప్రదేశాన్ని గుర్తుపెట్టుకుంటాడు. ఆ తర్వాత అవంతి నగరానికి వెళ్లి ఇంద్రద్యుమ్నుణ్ణి వెంటబెట్టుకుని తీసుకుని వస్తాడు. అయితే అక్కడ ఎలాంటి ఆలయం లేకపోవడంతో నివ్వెరపోతాడు. తనకి నీలమాధవుని దర్శించే అదృష్టం లేదని ఇంద్రద్యుమ్నుడు బాధపడతాడు. అప్పుడు అదృశ్య రూపంలోని నీలమాధవుడు తనని జగన్నాథుడిగా పూజించుకోమని సెలవిస్తాడు. చక్రతీర్థంలో కొట్టుకుని వచ్చే దారుబ్రహ్మను జగన్నాథ, సుభద్ర, బలరామ, సుదర్శన రూపాలుగా ప్రతిష్ఠించి సేవించమని చెబుతారు. నీలమాధవుడు చెప్పిన ప్రకారమే ఆ దారువును 4 మూర్తులుగా చేయించాలని ఇంద్రద్యుమ్నుడు భావిస్తాడు. అయితే ఆ పని తాను చేస్తానని వచ్చిన శిల్పి తన గదిలోకి ఎవరూ రాకూడదనే నియమం పెడతాడు. ఆ నియమాన్ని ఇంద్రద్యుమ్నుడి భార్య అతిక్రమించడం వల్ల ఆ విగ్రహాలు అసంపూర్తిగా మిగిలిపోతాయి. అప్పటినుంచి అదే పద్ధతిలో ఆ మూర్తులను ఆరాధించడం మొదలైంది. పూరీ జగన్నాథ స్వామి వారి క్షేత్రంలో మనకి నేటికి నీలమాధవుడి పేరు వినిపిస్తుంది. ఆలయ సముదాయంలోని లోపలి ఆవరణలో వాయువ్య దిశలో నీలమాధవ స్వామి మూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులు తప్పకుండా ఇక్కడి జగన్నాథుడితో పాటు నీలమాధవ స్వామిని దర్శించుకుని వెళుతుంటారు. నీలమణి కాంతులను వెదజల్లుతూ ఆ మాధవుడు విశ్వావసుకి దర్శనమిచ్చిన ప్రదేశమే కాంటిలో అని చెబుతూ ఉంటారు. అందువల్లనే ఈ చరిత్రకు సంబంధించిన వర్ణ చిత్రాలను మనం ఇక్కడ ఆలయ స్తంభాలపై చూడొచ్చు. విశ్వావసుకి నీలమణి రూపంలో మాధవుడు దర్శనమిచ్చాడు. నీలవర్ణంతో ప్రకాశిస్తూ నీలమాధవుడిగా పూజలు అందుకుంటున్నాడు. అలాంటి ఈ ప్రదేశంలో ఇప్పుడు మాత్రం స్వామివారు నల్లని రాతితో మలిచినట్టు కనిపిస్తాడు. ఇంతటి ఎత్తైన కొండపై ఆలయాన్ని నిర్మించగా గర్భాలయంలో స్వామివారి సన్నిధిలో నిరంతరం నీరు ఊరుతుంటుంది. స్వామివారి మూలమూర్తి పరిమాణం ఓ మాదిరిగా కనిపించినప్పటికీ
ఆయన చేసిన లీలా విశేషాలు వింటే ఇక్కడ నుంచి కదలడం కష్టమే అనిపిస్తుంది. నీలమాధవ స్వామి అలంకరణ ఇక్కడి సాంప్రదాయానికి తగినట్టుగా ఉంటుంది. శంకు చక్రాలను ధరించిన స్వామివారి రూపాన్ని చూసి తీరవలసిందే. విశేషమైన రోజుల్లో అందుకు తగిన ప్రత్యేకమైన అలంకారాలతో స్వామి మరింత మనోహరంగా కనిపిస్తాడు. గోపీచందనంతో స్వామివారి కనుబొమలను, నాసికను, చెక్కిళ్లను తీర్చిదిద్దడం కొత్తగా అనిపిస్తుంది. నీలమాధవుడికి తులసి అంటే ప్రీతి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలు అంటే ఇష్టం. అందువల్ల భక్తులు స్వామివారికి తులసి మాలలను, తీపి మిఠాయిలను సమర్పించుకుంటారు. అడుగడుగునా ఆ స్వామి అనుగ్రహం ఉండాలని బలంగా కోరుకుంటారు. అయితే స్వామివారి సన్నిధి నుంచి వెనుదిరగడానికి భక్తులు కాస్త ఇబ్బంది పడతారు. నీలమాధవ స్వామి ఆలయానికి పూరీ ఆలయానికి సంబంధం ఉందనే విషయం ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాతనే చాలా మందికి అర్థమవుతుంది. పూరీలోని జగన్నాథ స్వామికి ఎంతటి నియమనిష్టలను పాటిస్తూ నైవేద్యాలను సమర్పిస్తారో ఇక్కడ కూడా అంతే నియమనిష్టలను పాటిస్తూ ఉండటం మనకు కనిపిస్తుంది. స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనే భావనతోనే పూజలు, సేవలు నిర్వహిస్తూ ఉంటారు. పూరీ క్షేత్రంలో జగన్నాథుడి ఆలయంలో నీలమాధవ స్వామి మూర్తి కూడా పూజలు అందుకుంటూ ఉంటుంది. అలాగే ఈ క్షేత్రంలో నీలమాధవ స్వామి సన్నిధిలోని ప్రత్యేక మందిరంలో జగన్నాథ స్వామి కొలువై కనిపిస్తాడు. సుభద్ర, బలభద్రులతో కలిసి జగన్నాథుడు దర్శనమిస్తూ ఉంటాడు. నీలమాధవ స్వామిని దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత జగన్నాథుడి మందిరాన్ని దర్శించుకుని తరిస్తారు. ఇక ఇదే ప్రాంగణంలోని ఇతర మందిరాల్లో వేణుగోపాలుడితో పాటు శివుడు, హనుమంతుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి కూడా ప్రత్యేక మందిరాల్లో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. సాధారణ భక్తులతో పాటు ఏకాదశి వ్రతాన్ని ఇక్కడ పూర్తి చేయాలనుకునేవారు ఎక్కువగా తరలి వస్తుంటారు. భక్తులు ఇక్కడ చైతన్య మహాప్రభువుల విరచితమైన కీర్తనలను ఆలపిస్తారు. పూర్తి స్థాయిలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి లేకపోయినా ఇక్కడి మహాప్రసాదం కూడా ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అన్నప్రసాదాన్ని తప్పకుండా స్వీకరిస్తారు.
అనునిత్యం ఈ ఆలయం తలుపులను ఉదయం 5 గంటలకు తెరుస్తారు. స్వామివారికి అభిషేకాలు, అలంకారాలు, హారతులు, నైవేద్యాలు అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తలుపులు మూస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. ఒకవైపున నదీ తీరం, ఒకవైపున ఘనమైన చరిత్ర, మరోవైపున పూరీ ఆలయంతో కూడిన నేపథ్యం కారణంగా ఈ క్షేత్రం ఎంతో విశిష్టమైనదనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది. అటు నీలమాధవుడిని, ఇటు జగన్నాథుడిని పక్కపక్కనే దర్శించుకోవడాన్ని తమ భాగ్యంగా భక్తులు భావిస్తూ ఉంటారు. తమ మనసు కూడా స్వామివారి పాదాలను నిరంతరం స్పర్శించే మహానదిలా మారిపోవాలని కోరుకుంటారు. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి భువనేశ్వర్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. భువనేశ్వర్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి బస్సుల్లో, స్థానిక వాహనాల్లో చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.